చాలా ఇబ్బంది సార్. వర్షాకాలం వచ్చినప్పుడు అన్ని కూడా ఇస్తారు. సీసీ రోడ్ కంపల్సరీ సార్. హలో అన్నా, ఈరోజు మా ఆవాది జమ్మికుంట 13వ వార్డులో పలు సమస్యలకై జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి సమస్యలు ఏంటి అంటే, జమ్మికుంటలో ఉన్నటువంటి శ్మశాన వాటిక పూర్తయింది. శ్మశాన వాటికలో సీసీ లేక ఎవరైనా జరిగిపోతే సీసీ లేక వర్షాకాలము వచ్చిందంటే చాలామంది బురదమయమై ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ సీసీ వేయాలని చెప్పేసి కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మరియు అట్లాగే మొబీన్ అని ముస్లిం క్యాండిడేట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి గుండ్ల చెరువు వరకు పెద్ద కాలువ ఉన్నది. దానికి ఆనుకొని మరో కాలువ ఉన్నది. ఆ డ్రైనేజ్ వాటర్ వచ్చి అక్కడ ఆగడం వల్ల చాలామంది అక్కడ ఉన్న దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ డ్రైనేజ్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మరియు గుండ్ల చెరువుకు ఆనుకొని శివాలయం బ్యాక్ సైడు వెనక సైడ్ అని ఉన్నటువంటి మట్టి రోడ్డు అది శ్మశాన వాటికకు వెళుతుంది. అది వర్షాకాలం వస్తే ఎవరైనా జరిగిపోతే ఆ దారి గుండా తీసుకెళ్లాలంటే చాలామంది బురద ఉండి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి విన్నపించుకోవడం జరిగింది. మరి అట్లాగే బంగారు పోషమ్మ, బద్ది పోషమ్మ గుడికి వెళ్ళాలి, వంటలకు వెళ్ళాలంటే అది మట్టి రోడ్డు ఉన్నది. దాన్ని కూడా సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి కోరడం జరిగింది. మరియు అట్లానే ఊళ్ళ పోషమ్మకు చుట్టూ సీసీ వేయాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి అలాగే మన గవర్నమెంట్ స్కూలు దానికి పక్కనే ఆనుకొని బస్టాండ్ ఏరియా నుంచి వెళ్ళి వచ్చే డ్రైనేజీ వాటరు కొన్ని చోట్ల డ్రైనేజ్ కట్టి ఉన్నది. ఆ మూల రక గవర్నమెంట్ స్కూల్ రకం అక్కడ దాకా డ్రైనేజ్ కట్టి ఉన్నది. కానీ వాటర్ అక్కడే ఆగి ఉంటే చాలామందికి విద్యార్థులకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. దాని గుంటనే సీదా గుండ్ల చెరువు రాక అదే కాలువ వెళ్ళుతుంది. దానికి డ్రైనేజ్ లేదు. మరి అట్లాగనే దానికి ఆనుకొని మాచనపల్లికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లకు సంబంధించి డ్రైనేజ్ ఉన్నది. దానిలోకి వెళ్ళే కెనాల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. దాని పక్కకే మన కరెంటు ట్రాన్స్ఫారం ఉన్నది. మరి అది కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఈ వాటర్ రావడం వల్ల అదంతా కోసుకుపోయి కూలిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కమిషనర్ గారు గమనించి మన డ్రైనేజీ వేయగలరని చెప్పేసి కమిషనర్ గారిని కోరడం జరిగింది. మరియు పలు మరికొన్ని సమస్యలకై విన్నపించుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా తీసుకొని పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది.